చాలా మందికి గూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఇది వ్యవసాయం ఏం జేయాలి? ఇంకో రకంగా ఉంటది. ఇంకొంతమందికేమో మాకొక ఫార్మ్ హౌస్ ఉండాలి అని ఉంటది. ఇంకొంతమంది మాకు ఇంకా ఏదైతే కోళ్ళ పెంపకం గానీ, చేపల్ని గానీ, ఇంకా పక్షుల్ని గానీ, ఈ కుక్కల్ని గానీ అంటే పెట్స్‌ని ఏదైనా పెంచాలనేటటువంటి ఆలోచన ఉండేటటువంటి వ్యక్తులు అనేకముంటరు. కొంతమంది గొర్రెల పెంపకం గానీ, అట్లాంటి దిశగా అడుగులేయాలి. దాంతో పాటు మా ఉద్యోగాలు కూడా జేసుకోవాలనేటటువంటి కోరికలు అనేక మందికుంటాయి. ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నటువంటిది ఏందంటే హైదరాబాద్ ఖమ్మం, వరంగల్‌కి అతి సమీపంలో అంటే జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో 3 కిలోమీటర్స్ అంటే ఒక 3 నిమిషాల క్రమంలోనే వచ్చే విధంగా మోతెకు అతి సమీపంలో ఉన్నటువంటి ఫార్మ్ హౌస్ ఇది. మొత్తానికైతే ఇది కోదాడకు గూడా నియర్ బై ఉంటుంది. అదేవిధంగా ఈ లొకేషన్‌లో వచ్చేసి నిమ్మ తోట అదేవిధంగా ఒక చేపలు పెంచుకోవడానికి పాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా హంసల్ని పెంచుకోవడానికి, బాతులు పెంచుకోవడానికి అన్ని అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ అందులో పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీనికి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ ఓనర్ అయితే మొత్తానికి వేరే ఫీల్డ్‌లో ఉండడం వల్ల వాళ్ళు సమయాన్ని కేటాయించలేకపోతా ఉండబట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా అంటే చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులుంటారు కాబట్టి మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అవసరమైతే స్క్రీన్‌లో నంబర్ డిస్‌ప్లే అయితా ఉంటది. వారికి కాంటాక్ట్ అయిపోయి మీరు ఎందుకంటే వారు క్లియర్‌గా కూడా డైరెక్ట్ సేల్ ప్రైస్‌కి పెట్టేస్తా ఉన్నారు. కాబట్టి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫార్మ్ హౌస్ రంగంలో గాని, అంటే ఏదైతే చేపలు పెంచుకునే రంగంలో గాని, ఇంకా కోళ్ళను పెంచుకోవాలనుకున్నా గాని, లేదంటే వ్యవసాయము ఆధునిక పద్ధతిలో జేసుకోవాలన్నా గాని, ఈ ఫార్మ్ హౌస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. అసలు ఈ ఫార్మ్ హౌస్‌లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మాత్రం క్లియర్‌గా ఒక జస్ట్ ఫార్మ్ హౌస్ రేట్‌కే మీకు మొత్తం గూడా ఇక్కడ ఉన్నటువంటి సెటప్ అంతా గూడా దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్‌గా అసలు వెళ్లి చూద్దాం ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫార్మ్ హౌస్‌లో మీకు ఈ ఫార్మ్ హౌస్ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏందనేది గూడా మొత్తానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం వెళ్లి. మొత్తానికైతే ఈ ఫార్మ్ హౌస్ వచ్చేసి దాదాపుగా అంటే 3 ఎకరాల ప్రాంగణంలో 3 ఎకరాల ప్లేస్‌లో చుట్టూ అంటే ఫెన్సింగ్ అంటే గోడ కట్టినట్టుగా అంటే ఎవరు గూడా రావడానికి వీలు లేకుండా అంటే ఎవరు గూడా అంటే ఆహ్లాదకరంగా గడుపుకునేటటువంటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. ప్రశాంతమైనటువంటి పిల్లలతో గాని సండే వీకెండ్స్ ఉన్నట్లయితే పిల్లలతో గాని స్పెండ్ చేసుకోవడానికి గూడా క్లియర్‌గా ఇక్కడ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటది. మొత్తానికి ఈ ప్రాపర్టీ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆహ్, కార్లు గాని ప్రతిదీ హెవీ వెహికల్స్ కూడా రావడానికి అవైలబుల్‌గా ఉంది. అదేవిధంగా చుట్టూ కూడా ఫెన్సింగ్ తీసి, అదే గాకుండా చిన్న పిల్లలకు గూడా ఇబ్బంది లేకుండా మొత్తానికి గూడా దీనికి కాంపౌండ్ వాల్‌కి గూడా మొత్తం ఐరన్ షీట్ గూడా ఇంకా హైట్ చాలా వరకు హైట్ గూడా మొత్తం గూడా చేయడం జరిగింది. ఈ గేట్ హైట్ కన్నా గూడా ఇంకా కొంచెం ఎక్కువ గూడా చుట్టూ గూడా అదే విధంగా చేయడం జరిగింది. అయితే ఇందులో క్లియర్‌గా ఈ చుట్టూ కాంపౌండ్ వాల్‌కి గూడా ఫెన్సింగ్ చిన్న పిల్లలు గూడా కొంతవరకు ఆడుకునే క్రమంలో అటు ఏమన్నా పడతారా, ఇటు ఏమన్నా పడతారా అనేటటువంటిది ఇదంతా గూడా మొత్తానికి మనం అసలు పెద్దవాళ్ళే అనుకోలేనంత హైట్‌కి ఈ విధంగా ఉన్నటువంటి దాదాపు అంటే 10 ఫీట్ల వరకు గూడా మొత్తానికి ఈ యొక్క ఫెన్సింగ్ మాత్రం క్లియర్‌గా ఐరన్ షీట్ తోటి పెట్టడం జరిగింది. అదేవిధంగా మొత్తం గూడా చుట్టూ గెట్రాల టైప్ ఎందుకంటే పల్లెటూర్లలో ప ప క్లియర్‌గా గెట్రాలు పెట్టుకొని ఫెన్సింగ్ తిప్పితే దానికి ఉండేటటువంటి ఏ విధంగా ఉంటదనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం కాబట్టి ఈ విధంగా మొత్తానికైతే ఫెన్సింగ్ తిప్పడం జరిగింది. అదే గాకుండా ఇందులో ఎవరైతే ఈ ఫార్మ్ హౌస్ ఉన్న ప్రత్యేకతలేందంటే, ఎవరైతే వర్కర్స్‌ని ఇందులో పెట్టుకుంటారో వాళ్ళకి గూడా సెపరేట్‌గా రూమ్ గాని, ఇల్లు టైప్ ఉండడం జరిగింది. అది గాకుండా ఫార్మ్ హౌస్ ఓనర్స్ కోసం ప్రత్యేకంగా ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, హాలు, కిచెను అంతా ఫెసిలిటీస్ తోటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ఫార్మ్ హౌస్ మాత్రం నిర్మితమై ఉన్నది ఇందులో. ఇదే గాకుండా ఈ షెడ్స్ కోళ్ళకి సంబంధించినటువంటి 2 షెడ్స్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కుందేళ్ళు గాని, ఇంకా పెట్స్ గాని ఏమన్నా గావాలంటే ఇంకొక షెడ్ అదనంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చేపలు పెంచుకోవడానికి 2 పాండ్స్ సెపరేట్‌గా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇదే గాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులతోటి చేపలను పెంచుకునేటటువంటి విధానంలో ఒక పెద్ద ట్యాంక్స్ తోటి గూడా ట్యాంక్‌లు అంటే లక్షల రూపాయలు వెచ్చించి మరి ఒక చేపల ఏదైతే కొర్రమీను గాని, బొచ్చెలు గాని ఏ రకమైనటువంటి చేపలు పెంచడానికైనా సరే అనుగుణంగా ఉన్నటువంటి చేపలకు సంబంధించినటువంటి ఒక షెడ్‌ని ప్రత్యేకంగా ఈ యొక్క ఫార్మ్ హౌస్ ఓనర్ మాత్రం నిర్మాణం చేసుకున్నారు. అసలు ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు మంచిగా అంటే ఈ 3 ఎకరాలలోనే మొత్తం గూడా ఒక స్వర్గం లాంటి ఫార్మ్ హౌస్‌ని మాత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి ఇది కేవలం అంటే ఫార్మ్ హౌస్ ఓనర్‌కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఇతర బిజినెస్‌లో ఉండడం వల్లనే ఇది సేల్‌కి పెట్టడం జరుగుతా ఉంది. ఆయన గూడా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ గాదు. ఎందుకంటే ఆయన గూడా ఒక ప్యాషన్ తోటి ఇందులోకి రావడం జరిగింది కాబట్టి ఇవ్వడానికి సిద్ధమైతా ఉన్నారు. మరి స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్‌కి కాంటాక్ట్ అయితే మీరైతే ఈ 3 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వెళ్లి చూద్దాం అసలు ఫార్మ్ హౌస్ ఓనర్ వచ్చేసి మొత్తానికి క్లియర్‌గా
అన్ని ఫెసిలిటీస్‌ని గూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చిర్రు. అందులో భాగంగానే అసలు ఇందులో ఒక 1 ఇయర్ నుంచి గూడా నిమ్మ తోటను మాత్రం పెంచడం జరిగింది. ఆహ్, దాదాపుగా అంటే ఈ నిమ్మ తోటని అయితే ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఫలాలు గూడా అందుకునేటటువంటి పరిస్థితి ఉంటది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో నిమ్మ తోటకు సంబంధించినటువంటి అంశంలో బస్తా ఏ విధంగా రేట్ ఉందనేది గూడా అందరికి తెలిసినటువంటి అంశం. ఇక బస్తాల రేట్లకి జెప్పేటటువంటి పరిస్థితి గూడా ఇప్పుడు లేదు గాబట్టి ఒక్కొక్క కాయనే రూ. 5, రూ. 10 గూడా పోయిన ఆశ్చర్యం లేదు. దాదాపు ఇప్పుడైతే రూ. 5-6 ఒక్కొక్క కాయ నడుస్తా ఉంది. ఒకప్పుడు బస్తా అంటేనే పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడైతే నిమ్మ తోటకు ఉన్నటువంటి క్రమంలో రానున్నటువంటి క్రమంలో గూడా అనేకమైనటువంటి డిమాండ్ ఉంది గాబట్టి, ఈ నిమ్మ తోట అయితే 1 ఇయర్ నుంచి పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిమ్మ తోట మొత్తం గూడా ప్రాపర్టీ ఓనర్స్‌కే చెందే విధంగా మొత్తానికి 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌లోనే ఈ నిమ్మ తోట గూడా అవైలబుల్‌గా ఉంది. ఈ నిమ్మ తోట గూడా దాదాపు ఇంకొక 1 ఇయర్‌లో ఖాతాకు గూడా వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఫార్మ్ హౌస్‌కి ఉన్నటువంటి మొదటి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అక్కడ కూరగాయలు పెంచుకోవడం గానీ, ఇంకా అదే విధంగా బర్రెలకు సంబంధించినటువంటివి గానీ, గొర్రెలకు గానీ ఏదైనా గడ్డి గానీ అట్లాంటివి కావాలన్నా గూడా పెంచుకోవడానికి గూడా అవతల గూడా ఒక ప్రొవైడ్ చేసుకున్నారు ప్లేస్‌ని. అది గూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఈ నిమ్మ తోటతో పాటు కూరగాయలను పెంచుతా ఉన్నారు. కూరగాయలతో పాటు ఇంకా ఏదైతే పశుగ్రాసంకు సంబంధించినటువంటి దానికి గూడా కొంత ప్లేస్‌ని మాత్రం కేటాయించడం జరిగింది. అయితే ఈ 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడైతే రోడ్ గేట్ ఎంట్రన్స్ నుంచి వస్తే మీకైతే వెహికల్స్ గూడా కార్లు గానీ ఏదున్నా సరే నేరుగా ఏదైతే గెస్ట్ హౌస్ టైప్, ఫార్మ్ హౌస్ టైప్ ఉందో అక్కడి వరకు గూడా డైరెక్ట్ కార్‌లో ఎళ్ళిపోయేటటువంటి ఉంటది. అనేక కార్లు అంటే 100 కార్ల కాన్వాయ్ అయినా గూడా పట్టేటటువంటి పరిస్థితి మాత్రం విజువల్స్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈ 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో అద్భుతంగా ఒక రోడ్ టైప్ మాత్రం క్లియర్‌గా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్లు ఎన్నైనా సరే ఇటు కోళ్ల ఫారం దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్తాయి. అటు చేపలు పెంచే షెడ్ దగ్గరికెళ్ళాలన్నా ఎళ్తాయి. అదే విధంగా ఏదైతే ఇంటి దగ్గరికి గూడా డబుల్ బెడ్‌రూమ్, హాల్ కిచెన్ తోటి మొత్తం విశాలమైనటువంటి ఆ ఫార్మ్ హౌస్‌లో దగ్గరికి గూడా ఎళ్ళేటటువంటి పరిస్థితి వెహికల్స్ అయితే ఉన్నాయి. అదే గాకుండా ఈ ప్రాపర్టీలో కూరగాయలు పెంచుకోవడానికి ప్రత్యేకంగా ఏం నిర్మాణం చేసుకున్నారంటే ఈ ఫార్మ్ హౌస్ ఓనరు క్లియర్‌గా కూరగాయల్ని ఇందులో పెంచడమే గాకుండా ఎందుకంటే పశువుల్ని గానీ, వీటిని గానీ పెట్స్‌ని పెంచుతున్నటువంటి క్రమంలో కొంచెం కొంతమందికి కూరగాయల మొక్కల్ని ఈ హంసలు గానీ, బాతులు గానీ ఏమైనా బీకేస్తాయి అనేటటువంటి పరిస్థితి ఉంటది. అదంతా గూడా లేకుండా చుట్టూ గూడా ఈ కూరగాయలు పెంచుకునేటటువంటి ప్లేస్‌కి మాత్రం చుట్టూ గూడా ఫెన్సింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులోకి కేవలం వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళ వరకే వెళ్ళేటటువంటి పరిస్థితి మాత్రం క్లియర్‌గా ఉన్నది. మనమైనా వెళ్లి మనకు గావాల్సినటువంటి కూరగాయలను తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా విద్యుత్ సదుపాయం విషయానికొస్తే ఈ 3 ఎకరాల ఫార్మ్ హౌస్ సంబంధించినటువంటి దానికి ప్రత్యేకంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం వీళ్ళు తీసుకోవడం జరిగింది. సొంతంగా మొత్తం క్లియర్‌గా విద్యుత్ అంతరాయం మాత్రం ఎక్కడ గూడా ఉండకుండా స్పెషల్ ట్రాన్స్‌ఫార్మర్‌ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని పక్కనే గడ్డికి సంబంధించింది, పశుగ్రాసానికి సంబంధించినటువంటిది ప్లేస్ గూడా క్లియర్‌గా ఓపెన్ ప్లేస్‌లోనే గడ్డిని పెంచుకునే విధంగా అంటే పశువులకి సొంతంగా ఎక్కడి నుంచో దానా తీసుకోవడంతో పాటు సొంతంగా సొంత పొలంలో పండినటువంటి దాంతో ఇంకా మంచిగుంటది గాబట్టి అట్లా గడ్డి పెంచుకోవడానికి గూడా ఒక పశుగ్రాసానికి గూడా సెపరేట్‌గా ప్లేస్‌ని కేటాయించుకొని ఫార్మ్ హౌస్ ఓనర్ అయితే ప్రత్యేకంగా శ్రద్ధ చూయించిర్రు కాబట్టి మరి వెళ్లి చూద్దాం ఇంకా ఎట్లాంటి సదుపాయాలున్నాయి. ఇప్పటివరకైతే చూసిర్రు నిమ్మ తోటకు సంబంధించింది గానీ, కూరగాయలది గానీ, అదేవిధంగా పశుగ్రాసానికి సంబంధించినటువంటిది చూసిర్రు. ఇక ఫార్మ్ హౌస్ చూస్తే మాత్రం అసలు ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ ఎట్లా ఇంత స్పెండ్ చేసి చేసుకుర్రు అనేటటువంటి ఆలోచన మీకే వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నిర్మాణం ఉంది. వెళ్లి చూద్దాం. అయితే ఈ ఫార్మ్ హౌస్ ఓనర్ ఈ 3 ఎకరాల్లో నిర్మాణం చేసుకున్నటువంటి అనేక సదుపాయాలలో ఇంకా ఏముందంటే చేపలకు సంబంధించినటువంటిది అక్కడ క్లియర్‌గా షెడ్డు ప్రత్యేకంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో ఉన్న షెడ్ కాకుండా అదే గాకుండా ఇంకా కొంతవరకు ఏదైతే కుంటలు నిర్మాణం చేసుకొని చేపలు పెంచే విధానం ఉంటదో దాన్ని గూడా ఎంకరేజ్ చేస్తూ అంటే ఆహ్, పురాతన పద్ధతుల్లో అయినా సరే మొత్తానికి ఒక పాండ్‌ని మాత్రం క్లియర్‌గా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ పాండ్‌లో దాదాపుగా లాస్ట్ టైమ్ మొత్తం గూడా కొర్రమీనేసి అన్నీ గూడా సేల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఇట్లా ఉంచడం జరిగింది. దీంతో పాటు ఇంకొక పాండ్‌లో గూడా కొర్రమీనులు వేసిర్రు వీళ్ళు. ఆ కొర్రమీను చేపలకు సంబంధించినటువంటి పాండ్‌ని ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులే గాకుండా మన పూర్వీకులు ఏ రకంగా వ్యవసాయం చేసిరనేటటువంటి విధానం గూడా ఈ యొక్క ఫార్మ్ హౌస్ ఓనర్ ప్రత్యేక శ్రద్ధతోటి తీసుకోవడం జరిగింది. అసలు ఒకసారి చూసుకోవచ్చు ఇందులో కొర్రమీను చేపలు గాని అవి వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎంత ప్యాషన్ ఉంటే ఇట్లా చేసుకోవాలనేటటువంటి పరిస్థితి ఉంటది. ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం హంసలు గాని, ఏ రకంగా ఉన్నాయి. మరి చిన్న పిల్లలు గనక ఇక్కడికొస్తే ఏ రకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటదని ఒకసారి చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి గూడా ఫార్మ్ హౌస్ మాకంటూ ఒక ఫార్మ్ హౌస్ కావాలి అనుకుని చెప్పుకునేటటువంటి వ్యక్తులైతే మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా నిర్మించుకోవాలన్నా గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ సంబంధించి మొత్తం ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటది. కానీ
ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్‌లో అన్ని సదుపాయాలతో మాత్రం ఇక్కడ క్లియర్‌గా నిర్మాణం చేస్తూ ఇందులో ప్రస్తుతానికి కొర్రమీను చేపలు పెంచుతా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏదైతే చేపలు పెంచేటటువంటి ప్రత్యేకమైనటువంటి మొత్తం సెటప్ ఉందో అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్‌లో మాత్రం అద్భుతమైనటువంటి అవకాశం అనేది ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో చాలా వరకు కూడా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ తోటి చాలా మంది కూడా పెట్టుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది. మరి ఇక్కడ ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే అనేకమైనటువంటి సదుపాయాలను ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇందులో ఇంకా ఏదైతే చేపలకు సంబంధించినటువంటిది గానీ, మొక్కలు గానీ అన్నీ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే స్టాఫ్ కోసం కూడా ఒక 2 రూమ్‌లు నిర్మాణం చేసుకోవడం. అంటే ఒక ఫామ్ హౌస్ నిర్మాణం అంటే ఏ విధంగా ఉండాలి? అందులో ఇంకా చేసుకుంటే ఇంకా అనేకమైనటువంటి ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తే ఇంకా అనేకమైనటువంటి సాంకేతిక విప్లవమా, ఇంకా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో పెను విప్లవం అని చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి ఆదాయాలు సంపాదించుకోవచ్చు అనే దాంట్లో ఈ ఫామ్ హౌస్ కూడా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే స్టాఫ్ కోసం 2 రూమ్స్ ఇక్కడ నిర్మాణం చేసుకున్నారో అదే విధంగా కోళ్ళ 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 పెంపకానికి సంబంధించిన దాంట్లో క్లియర్‌గా 2 షెడ్‌లు కోళ్ళకి, అదే విధంగా గొర్రెలకు సంబంధించింది ఒక షెడ్డు, బర్రెలకు ప్రత్యేకంగా ఓపెన్ ప్లేస్‌ని అనేకం కూడా వచ్చే విధంగా ఇక్కడ నిర్మాణం చేసుకుర్రు. మరి ఇవే కాకుండా గెస్ట్ కోసం కూడా ఒక ఇల్లు, బాత్రూమ్ గాని అవతల సైడ్ ఏది షెడ్స్ అవతల సైడ్ కూడా నిర్మాణం ఇదే 3 ఎకరాల ఫామ్ హౌస్‌లో ఉన్నది. అదే కాకుండా ప్రత్యేకంగా ఫామ్ హౌస్ ఓనర్ల కోసం క్లియర్‌గా డబుల్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ తోటి విశాలమైనటువంటి ప్రదేశం తోటి ఇక్కడ ఒక హాల్ అయితే ఉన్నది. చేపలకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వీళ్ళు అసలు ఏ టైంకి ఫీడ్ చేస్తుంటారు, ఏ విధంగా తీసుకొస్తారనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ ఫామ్ హౌస్‌లో చేపలు ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. అసలు చేపలను చూసేటటువంటి విధానం చూద్దాం. ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి కూడా చాలా వరకు కూడా కొర్రమీను చేపలు గానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా వచ్చి ఏదైతే రీసెల్లర్సే వచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోవడం జరుగుతది. అదేవిధంగా డైరెక్ట్ కస్టమర్స్ వచ్చి పట్టుకుపోవడం జరుగుతా ఉంటది. హోల్‌సేల్‌లో తీసుకుపోవడం జరుగుతది. మరి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ యొక్క చేపలు పెంచేటటువంటి ఆధునిక పద్ధతులను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉందనేది ఒకసారి ఇంకా ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్‌లో ఈ చేపలకు సంబంధించిందయితే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఫామ్ హౌస్ రేట్ ఏదైతే ఉంటదో ఓనర్ చెప్తా ఉన్నారో దానికి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా అంటే ఇదైతే మీకు ఆఫర్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఇదైతే ఆఫర్‌లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నిర్మాణం మొత్తం కూడా దాదాపుగా 50 లక్షలతోటి మొత్తానికి 7 ట్యాంకుల నిర్మాణం చేసుకొని, షెడ్ నిర్మాణం చేసుకొని, అదేవిధంగా వాటర్ ఏదైతే ఫ్రెష్ వాటర్ తీసుకోవడానికి గానీ, వెళ్ళడానికి గానీ ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు, సదుపాయాలు మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఇందులో కొర్రమీను చేపలైతే ప్రస్తుతానికి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఇంకా అనేక ఏదైతే చేపలు బొచ్చెలు గానీ, ఇంకా ఎవరిష్టం వచ్చినా వాళ్ళు పెంచుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా కొర్రమీను చేపలు మాత్రం ఈ 7 ట్యాంకులలో కూడా పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంకా అదే కాకుండా ఇంకా ఓపెన్ ప్లేస్‌లో కూడా అవసరమైతే వేరుశెనగ గానీ, ఇంకా అనేకం సీజన్‌ని బట్టి పెసళ్ళు గానీ, అవసరమైతే కందులు గానీ, ఇట్లాంటివి కూడా వేసుకోవడానికి అవసరమైతే పూల తోటను కూడా వేసుకునేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ మాత్రం క్లియర్‌గా ఈ ప్లేస్‌లో మాత్రం క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఇంకా అసలు ఈ చేపలకు సంబంధించిన దాంట్లో చూద్దాం. ఏది దాదాపుగా 50 లక్షలతోటి వెచ్చించి మరి ఈ ఫామ్ హౌస్ ఓనర్ నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ట్యాంకులు గానీ, సెటప్ అంతా కూడా ఒకసారి చూద్దాం. మొత్తానికి ఈ యొక్క సెటప్ ఏదైతే చేపలకు సంబంధించిన దాంట్లో ఉందో ఫ్రెష్ వాటర్ కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇందులోంచి మళ్ళీ ఈ వాటర్ ట్యాంకులలోకి ప్రత్యేకంగా ఈ ట్యాంకులలోకి మొత్తానికి కూడా ఫ్రెష్ వాటర్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు, వేస్ట్ వాటర్ని పంపిస్తూ ఉంటారు. తర్వాత 1 డే 2 డేస్లో వచ్చి ఫ్రెష్ వాటర్ మార్చుకోవడం. అదేవిధంగా ఈ ట్యాంకుల నిర్మాణం అయితే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఈ చేపలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎట్లా పెంచుతారనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్లియర్గా చాలా వరకు ఫామ్ హౌస్ కట్టుకోవడం అనేది చాలా వరకు కూడా ఆశతో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. క్లియర్‌గా ఇంత మంచిగా ఫామ్ హౌస్ ఓనర్ నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ట్యాంకులు కానీ వీటికి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా ఈ కొర్రమీను చేపలు మాత్రం మంచిగా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. అసలు నిజంగా వీళ్ళు అసలు ఏం చేస్తారు ఏందనేది చూద్దాం. ఈ ట్యాంక్ని ప్రత్యేకంగా క్లియర్‌గా క్లీన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఈ చేపలు ఒకసారి చూసుకోవచ్చు. మొత్తానికి ఈ ట్యాంకులన్నీ కూడా క్లియర్‌గా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఈ చేపలకు ఎప్పటికప్పుడు ఫీడింగ్ అంటే మనిషిగాంక ఎప్పుడైతే మనంగాంక 3 పూటలు ఎట్లా ఏ విధంగా అయితే ఆహారాన్ని తీసుకుంటారో అదే విధంగా టైంకి మాత్రం వీటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అడుగుతాం. నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? రామచంద్ర గారు. ఎప్పటి నుంచి ఫామ్ హౌస్ లో చేస్తా ఉన్నారు? సంవత్సరం అండి. సంవత్సరం నుంచి. ఎట్లా ఫీడింగ్ ఎప్పుడెప్పుడు ఇస్తా ఉంటారు ఇక్కడ? ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి. 5 గంటలకి రెగ్యులర్ ఫీడింగ్ ఉంటుందా? సపరేట్ ఉంటుందా? సపరేట్ అండి.
అంటే చాలా వరకు చేపలు పెంచేటోళ్ళంతా ఏదో చికెన్ సెంటర్లలో తీసుకొచ్చి అదేముండదు అట్లా మాకు. వేస్టేజ్ చేస్తారు అని అంటారు కదా, అట్లే ఉంటుందా? మొత్తం ఫీడ్ ఓన్ ఫీడింగ్? ఓన్ ఫీడింగ్. ఓన్ ఫీడింగ్ రెగ్యులర్ టైం టు టైం ఇస్తారు. టైం టు టైం. ట్యాంకులు రెగ్యులర్ క్లీన్ చేసుకుంటాం రెగ్యులర్ గా. అన్ని ఈ సైజ్ పెంచుతా ఉన్నారు, మంచి మార్కెట్ ధర వస్తుంది ఇక్కడ మీకు మొత్తం. సార్ ఇక్కడ మీ ఫామ్ హౌస్ ఓనర్ ఎట్లా ఎట్లా అంటే చేపలు ఇవన్నీ కూడా మార్కెట్ కంటే ఒక 10 రూపాయలు తక్కువ ఇస్తుంది అంతే ఇస్తారు. డైరెక్ట్ కొనుక్కునేటోళ్ళు వస్తారు, హోల్సేలర్. హోల్సేల్ ఇస్తున్నాను. మొత్తం ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఇది మొత్తానికైతే ఈ ఫామ్ హౌస్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏదైతే కొనేటటువంటి అమ్మేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళే డైరెక్ట్ గా ఫామ్ దగ్గరికి వచ్చి మరి క్లియర్ గా అయితే తీసుకోవడం జరుగుతూ ఉందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సిబ్బంది ఇక్కడ. మొత్తానికి చేపలన్నీ కూడా అన్ని ట్యాంకులలో కూడా ఈ ఫ్రెష్ వాటర్ నుంచి తీసుకురావడం, మళ్ళీ ప్రత్యేకంగా 7 ట్యాంకులలో కూడా ప్రత్యేకంగా ఒక దాంట్లో నుంచి చేంజ్ చేసుకోవడం, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ చేపలు మాత్రం కొర్రమేన్ చేపలు మాత్రం ఏ విధంగా ఉంటుంది రేట్ అనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసినటువంటి అంశం. ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేసేటటువంటి విధానంలో చాలా వరకు కూడా ఇది ఒక విప్లవం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా ఎక్కడెక్కడనో మేము చెరువులు తీసుకున్నాం అది ఇది అంటారు, కానీ వాటికన్నా కూడా ఇక్కడ ఫామ్ హౌస్లలో ఈ నిర్మాణమైనటువంటి ఈ యొక్క ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మాత్రం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ 7 ట్యాంకులలో కూడా కొర్రమేన్ చేపలు పెంచుతా ఉన్నారు. మొత్తం రైతు అయితే క్లియర్గా మొత్తానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. క్లియర్గా అంటే 50 లక్షలు వెచ్చించినటువంటి ఈ యొక్క షెడ్ మాత్రం ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో ఈ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో ప్రతిదీ కూడా అవైలబుల్, అంటే ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలకు అనుకూలమైనటువంటి విధానంలో మాత్రం ఈ ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అసలు ఫామ్ హౌస్ కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అంటా ఎట్లా తెలుస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో చేస్తా ఉన్నటువంటి చేపల పెంపకం ఏదైతే ఉందో దాదాపుగా 7 ట్యాంకులతో నిర్మాణం చేసినటువంటి వీటిలలో ఒక్కొక్క ట్యాంక్ లో వచ్చేసి 11,000 కొర్రమేన్ పిల్లల్ని వీళ్ళు ప్రతిసారి కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇప్పటికే దాదాపు అంటే ఇక్కడికి ఫామ్ హౌస్ ఓనర్ దగ్గరికే వచ్చి మరి దాదాపుగా 5 ట్యాంకులలో సంబంధించినటువంటి చేపలన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ఇంకా 2 ట్యాంకులలో ఇంకా అవి కూడా సైజుకి వచ్చి ఉన్నాయి కాబట్టి అవి కూడా డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళు కాంటా ఇక్కడ పెట్టిరో డైరెక్ట్ రైతులు కానీ మార్కెట్ వ్యాపారస్తులు కానీ డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వచ్చి మాత్రం తీసుకెళ్తారని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు. సిబ్బంది కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు ఈ ట్యాంకులలో ప్రత్యేకమైనటువంటి ఆర్గానిక్ వ్యవసాయం అనే విధంగా క్లియర్ గా వీళ్ళు వ్యవసాయ పద్ధతిని పాటిస్తూ ఈ యొక్క ఫామ్ హౌస్ ని మెయింటైన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో చేపలు మాత్రం ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. లక్షల రూపాయలు ధనార్జన ఏదైతే వస్తుందో ఈ ఫామ్ హౌస్ నుంచి, అంటే చాలా మంది ఫామ్ హౌస్ అంటే ఏదో జస్ట్ మాకు ఉండాలన్నట్టు కాకుండా దాంతో అనేకమైనటువంటి ఆదాయాలు వచ్చే విధంగా మాత్రం ఇది ఒక ఫామ్ హౌస్ మాత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాదాపుగా మొత్తానికి ఈ యొక్క ట్యాంకులలో 7 ట్యాంకులలో దాదాపుగా 5 ట్యాంకులు కూడా సేల్ అయిపోయినాయి. ఇంకా 2 ట్యాంకులలో ఉన్నటువంటి చేపలు మాత్రం కూడా ఇంకా కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఏదైతే పాండ్స్ లో సపరేట్ నిర్మాణం చేసిరో ఒక పాండ్ లో ఉన్నటువంటి చేపల్ని ఇప్పటికే సేల్ చేసిరు, ఇంకో దాంట్లో ఇంకా ఉన్నాయి. అంటే మొత్తానికైతే ఇది ఈ చేపలకు సంబంధించిన దాంట్లో సంవత్సరానికి 2 సార్లు మాత్రం ఈ యొక్క చేపలకు సంబంధించినటువంటి ఆదాయం వచ్చేటటువంటి విధానం ఉంటుంది. ఇక ఫుల్ సెక్యూరిటీకి సంబంధించిన విధంగా ఏదైతే సీసీ కెమెరాలు మాత్రం మొత్తం ఫామ్ హౌస్ 3 ఎకరాలకు సంబంధించిన దాంట్లో మొత్తానికి కూడా ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు ఈ చేపలకు సంబంధించిన దాంట్లో మొత్తానికి కొర్రమేన్ చేపలు ఎట్లా దూకుతాయి అనేది ఈ ఫామ్ హౌస్ లో చూస్తే మనకు కనపడతాయి. సైజ్ ఏ విధంగా ఉందని ఏందనేది ఒకసారి చూసుకోవచ్చు. కొర్రమేన్ చేపలు అంటే మామూలుగా దొరకవు, వాటిని పట్టుకుంటే మాత్రం జారేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మొత్తానికైతే సైజ్ మాత్రం మంచిగా వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ట్యాంకులో ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఇందులోకి రావడం, అదేవిధంగా వేస్ట్ వాటర్ పోవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ని వీళ్ళు రూపొందించుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతులలో విప్లవం సృష్టించినటువంటి ఫామ్ హౌస్ ఇక్కడ మాత్రం అవైలబుల్ గా ఉంది. ఇదైతే హైదరాబాద్ టు ఖమ్మం హైవేకి 3 నిమిషాల వ్యవధిలోనే దగ్గరలోనే ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఇదే కాకుండా ఫామ్ హౌస్ కానీ అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన కూడా ఒకసారి చూసే ప్రయత్నం. ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో మొత్తానికి అన్ని నిర్మాణాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఫామ్ హౌస్ ఓనర్ సంబంధించినటువంటి నిర్మాణం ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో అది చూసుకోవచ్చు. ఏదైతే డబల్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ ఏ విధంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ మన పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా అయితే ఉంటుందో బయట ప్లేస్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ చూద్దాం అసలు ఫామ్ హౌస్లో ఏమేమి ఉన్నాయనేది. ఫామ్ హౌస్ లోపల మాత్రం క్లియర్ గా, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఉండడానికి పిల్లలతోటి ఆహ్లాదంగా గడపడానికి
అన్ని సదుపాయాలతోటి ఇక్కడ ఆహ్లాదకరంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. టీవీ గానీ, సౌండ్ ఏదైతే సౌండ్ సిస్టమ్ గానీ, అదేవిధంగా నెట్ అయితే సెక్యూరిటీ క్లియర్‌గా సీపీ+ హై క్వాలిటీ కెమెరాలని వాడడం జరిగింది. 3 ఎకరాలకు సంబంధించిన దాంట్లో అనుక్షణం రికార్డ్ అయ్యే విధంగా స్టోరేజ్ తోటి సీసీ కెమెరాకి సంబంధించింది మాత్రం క్లియర్‌గా చేసుకోవడం జరిగింది. ఇది మొత్తానికి కూడా హాల్ మొత్తం విత్ సీలింగ్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. సీలింగ్ లైట్స్ గానీ ప్రతిది. ఎందుకంటే ఫార్మ్ హౌస్ అంటే ఏదో కట్టినట్టు కాకుండా అద్భుతంగా మాత్రం వీళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇందులో ఆ 2 రూమ్‌లు ప్రత్యేకంగా ఏదైతే కిచెన్ ఇక్కడ చూసుకోవచ్చు. కిచెన్ అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్‌రూము, ఇంకా అదేవిధంగా ఇంకొక బెడ్‌రూమ్. మొత్తానికి 2 బెడ్‌రూమ్స్ మాత్రం ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ ఫార్మ్ హౌస్‌లో ప్రత్యేకంగా వంటకు గాని ప్రతీది కూడా అంటే ఇంకొక దగ్గరికి పోకుండా అన్ని సదుపాయాలతోటి కూడా ఇక్కడ ఫార్మ్ హౌస్‌లో క్లియర్‌గా మొత్తం కూడా ఉంచడం జరిగింది. ఇక ఇది మాస్టర్ బెడ్‌రూమ్ కాదు. నార్మల్‌గా బెడ్‌రూమ్ ఏదైతే ఉన్నదో బెడ్‌రూమ్ ఒకసారి చూసుకోవచ్చు. ఈ బెడ్‌రూమ్ ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా అదే విధంగా ఈ హాల్ ఆహ్లాదకరంగా ఉన్నది. కిచెన్ కూడా విశాలంగా పెట్టడం జరిగింది. ఇంకా ఏందంటే హాలిడేస్ టైమ్‌లో స్పెండ్ చేయడానికి చేసుకునే విధంగా కూడా అద్భుతంగా మాత్రం వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ సెపరేట్‌గా ఉండడం జరిగింది. ఇంకా క్లియర్‌గా అంటే ఇంకా ఈ బెడ్‌రూమ్‌లో ఇంకా ప్లేస్ కూడా చాలా ఉన్నది. ఇంకా విద్యుత్ సదుపాయానికి కూడా అనేకమైనటువంటి చేసుకోవడం జరిగింది. ఇక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఆహ్, క్లియర్‌గా ఫార్మ్ హౌస్ అంటే ఇక ఎట్లుండాలనో అదే విధంగా అన్ని సదుపాయాలతోటి అనేక సదుపాయాలతోటి మొత్తానికి ఈ ఫార్మ్ హౌస్ అయితే నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో మొత్తానికి ఆహ్, ఏది చూసుకున్నా సరే ఒక అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కనేమో ఈ ఫార్మ్ హౌస్‌లో చేపలు పెంచే షెడ్డే సంబంధించిన దాంట్లో 50,00,000 ఇయ్యాల రేపు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతైతుందో అందరికి తెలిసినటువంటి అంశం. అంటే ఇవన్నీ గూడా ఒకే వేదిక పైకి వచ్చి ఆఫర్ ప్రైస్‌లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఓనర్ మాత్రం క్లియర్‌గా ఒకటే కోట్ చేస్తా ఉన్నారు. ఏందంటే మాకు ప్రాఫిట్ అని గాదు. మేము ఇంకొక రంగంలో ఉన్నాం గాబట్టి మాలాగా ఇంకా ఫార్మ్ హౌస్ ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలనుకునేటటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇది అద్భుతంగా వీళ్ళైతే నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హాల్‌లో గాని హాల్ అయితే దాదాపుగా ఇంకా చాలా మందేందంటే 2 రూమ్‌లు గూడా పడతాయి ఇందులో. ఈ హాల్ అంత విశాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోఫాలు గాని, ప్రతిది ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి, అదేవిధంగా రెస్ట్ తీసుకోవడమే గాకుండా టీవీ గూడా ఇక్కడి నుంచి చూసుకునేటటువంటి విధంగా గూడా అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు. పిల్లలు గాని, పిల్లలతో ఆడుకోవడానికి గాని, ఇక్కడ చెప్పాలంటే క్లియర్‌గా ఇళ్ళలో గూడా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటదో, ఉండదో గానీ ఇక్కడ మాత్రం ప్రకృతితో పాటు ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ యొక్క ఫార్మ్ హౌస్‌ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. అదేవిధంగా ఆహ్, చాలా వరకు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి, ఈ యొక్క 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌ని మీకు కావాలనుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫార్మ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా సెటప్ చేసుకోవాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉంటది. ఎందుకంటే సొంతంగా విద్యుత్ సదుపాయం గానీ, అదేవిధంగా కోళ్ళకు సంబంధించింది గానీ, ఓపెన్ ప్లేస్ గానీ, ఇంకా అనేకమైనటువంటి సాగు విధానాలు చేసుకోవడానికి గూడా అద్భుతంగా ఈ ఫార్మ్ హౌస్ అయితే యూజ్ అవుతుంది. ఇది ఫార్మ్ హౌస్ అయితే చూసిర్రు గదా! అదేవిధంగా కోళ్ళకు సంబంధించింది గూడా అదేవిధంగా మేకల పెంపకానికి ప్రత్యేకమైనటువంటి షెడ్‌లను గూడా 3 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో ఏదైతే ఖమ్మం, హైదరాబాద్ హైవేకి మనం ఇంతసేపు మాట్లాడుతా ఉన్నామో, అన్నీ ఏది జూసినా గూడా అద్భుతంగా నిర్మాణం చేసుకున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా నిమ్మ తోట గానీ, చేపలకు సంబంధించింది గానీ, పశుగ్రాసానికి గానీ, అదేవిధంగా కూరగాయలు పెంచుకోవడానికి గానీ, ఇంకా కంది, పెసర లేదంటే పూలకు సంబంధించిన దానికి ప్రత్యేకంగా ప్లేస్‌ని కేటాయించుకోవడం. అదే గాకుండా గొర్రెల పెంపకానికి, అదేవిధంగా బర్రెలు పెంచుకోవడానికైనా సరే, ఇంకా కోళ్ళకు సంబంధించినవి గూడా 2 షెడ్స్ గూడా ఇక్కడ నిర్మాణం చేసుకుర్రు. ఒకసారి చూద్దాం వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఇది గొర్రెలకు సంబంధించినటువంటి షెడ్. పూర్తిగా గొర్రెల్ని పెంచడానికి ప్రత్యేకమైనటువంటి ఒక షెడ్‌ని మాత్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే వీటికి ఎప్పటికప్పుడు సెపరేట్‌గా పెట్టుకోవడానికి క్లియర్‌గా గొర్రెలకు సంబంధించింది ఇప్పటికే గొర్రెల్ని కూడా సేల్ చేసిర్రు వీళ్ళు. దాదాపుగా వీళ్ళు ఫార్మ్ హౌస్ నిర్మాణం చేసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటికి 2 సార్లు ఇదే షెడ్‌లో గొర్రెల్ని కూడా అమ్మడం జరిగింది. మరి దీంతో పాటు ఈ గొర్రెలు అంటే ఫస్ట్‌లో బర్రెలను కూడా ఇందులో కొంచెం పర్సనల్‌గా వాడే మందం మాత్రం వీళ్ళు పెంచుకోవడం జరిగింది. ఈ ప్లేస్‌లో క్లియర్‌గా ఫార్మ్ హౌస్ ఓనర్ చెప్తుందేంటంటే, గొర్రెల కోసం ప్రత్యేకంగా మేమైతే ఈ షెడ్‌ని ప్రిఫర్ చేసినామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఓపెన్ ప్లేస్‌లో బర్రెల్ని పెంచుకోవడానికి గానీ, చెట్ల నీడకు ఇక్కడ ఉంచుకోవడానికి అదేవిధంగా ఈ 2 గూడా
ఆహ్, చాలా వరకు కూడా కోళ్ళంటే బాయిలర్ కోళ్ళను వాటిని అంటారు. ఇక్కడ ప్రత్యేకమైందంటే నాటుకోళ్ళు. అన్ని రకాల నాటుకోళ్ళను కూడా ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా పెంచి అనేకమైనటువంటి చాలా సార్లు లాస్ట్ టైమ్ కూడా చాలా నాటుకోళ్ళను వీళ్ళు పెంచడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇంకా కోళ్ళకు సంబంధించిన దాంట్లో ఏదైతే మెడిసిన్ గాని వాటిని ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నారు. ఈ ట్యాంక్ నిర్మాణంలో ఇక్కడ ఏదైనా మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుందో ఈ ట్యాంక్‌లో కలుపుకొని వాటికి మళ్ళా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి మాత్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ట్యాంక్ నిర్మాణం కోళ్ళ కోసం ప్రత్యేకంగా చేసుకున్నారు. ఇదే కాకుండా ఎవరైనా ఇక్కడికి గెస్ట్‌లు గనక వస్తే వాళ్ళకి సంబంధించింది కూడా అవతల ఒక సెపరేట్ రూమ్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ఈ వీ ఈ ఈ ప్రత్యేకంగా ఈ 2 షెడ్స్‌లలో మాత్రం ఎవ్రీ టైమ్ వీళ్ళు నాటుకోళ్ళను వేసి ప్రత్యేకంగా ఉంచుతా ఉంటారు. ఇంకా కొంచెం వరకు కొన్ని నాటుకోళ్ళైతే బయట కూడా ఫ్రీగా తిరిగేటటువంటి ఏదైతే కొన్ని వాటిని కూడా పంపిస్తా ఉంటారు. ప్రత్యేకంగా అయితే నాటుకోళ్ళని ఇక్కడ వీళ్ళు పెంచడానికి మాత్రం ప్రత్యేకంగా ఈ షెడ్‌లని ప్రిఫర్ చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక స్టోర్ రూమ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టోర్ రూమ్‌ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా నాటుకోళ్ళను పెంచాలనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటది. అందులో వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ప్రత్యేకంగా వాటికి ఫెసిలిటీస్‌ని పెడుతూ పెంచుతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తా ఉంది. నాటుకోళ్ళకు సంబంధించిన దాంట్లో లేదంటే వీటికి సంబంధించినటువంటి ఫీడింగ్‌ని గాని సెపరేట్‌గా ఉంచుకోవడానికి సెపరేట్‌గా ఒక స్టోర్ రూమ్‌ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. గెస్ట్‌లు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ కూడా 2 ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. ఈ కోళ్ళకు సంబంధించిన దాంట్లో నాటుకోళ్ళకు సంబంధించినటువంటి షెడ్‌ని ఒకసారి చూసినట్లయితే ఒకసారి క్లియర్‌గా చూసుకోవచ్చు. నాటుకోళ్ళకు సంబంధించినటువంటి షెడ్ ఏ విధంగా ఉంది అనేది చూసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి గుడ్లు పెట్టడానికి గంపల్ని కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఇండ్లలో పెంచితే ఏ విధంగా అయితే గుడ్లో ప్రత్యేకమైనటువంటి ప్లేస్‌లు ఉంటాయో అదే విధంగా గంపల్ని వాటిని పెట్టి క్లియర్‌గా నాటుకోళ్ళకు సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి నాటుకోళ్ళకు సంబంధించిన దాంట్లో ఇంకొక ఎక్స్ట్రా ప్లేస్ కూడా అవసరమైతే ఏదైనా సీజనల్ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాటిని ప్రత్యేకంగా చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్‌ని కూడా కోళ్ళ కోసం కేటాయించుకోవడం జరిగింది. అనేక సదుపాయాలతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ 3 ఎకరాల ఫామ్ హౌస్‌లో అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా వెళ్ళే విధంగా అనేక దారులు కూడా నిర్మాణం. అంటే అటు నుంచి రావడమే కాకుండా ఇటు నుంచి మళ్ళీ అవసరమైతే ఈ చేపల దగ్గరికి కూడా వెళ్ళిపోవడానికి ప్రత్యేకంగా ఒక గేట్‌ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే అన్ని ముందస్తు ఆలోచనలతోటే వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా ఈ ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఫామ్ హౌస్ కావాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో క్లియర్‌గా 100కు 1000% ఈ ఫామ్ హౌస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి వీటికి ఇక ప్రత్యేకంగా ఈ ఫామ్ హౌస్‌లో మాత్రం ఇంక అవసరమైతే పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ మంచిగానే ఉంది. ఈ షెడ్స్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ హంసలు వాటిని కూడా పెంచుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏదైతే ఇప్పుడు అక్కడ సేద తీరుతా ఉన్నటువంటి హంసలు ఏవైతే ఉన్నాయో ఏదైతే చేపలు పెంచుతున్నటువంటి పాండ్ దగ్గర ఉన్నటువంటి హంసలన్నీ కూడా మళ్ళీ సాయంకాలం వాటి ఇంటికి చేరేటటువంటి పరిస్థితి మాత్రం ఈ పాండ్స్ సంబంధించిన దాంట్లో హంసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉంటాయి. అంటే క్లియర్‌గా వాటి కోళ్ళు గనక ఇంటి దగ్గర మనం పెడితే సాయంత్రం పూట మళ్ళీ వాటంతట అవే గూట్లకి ఎట్ట చేరుతాయో వాళ్ళు అక్కడ గేట్ ఓపెన్ చేయగానే వచ్చి ఈ హంసలన్నీ కూడా ఈ ఫామ్ హౌస్‌లో ఉన్నటువంటి వాటి యొక్క ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. మొత్తానికి మీరు ఈ ఫామ్ హౌస్‌లోకి చేరాలనుకుంటున్నారా? స్క్రీన్‌లో కనపడుతున్నటువంటి నెంబర్‌ని వెంటనే కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకొని సంబంధించిన దాంట్లో వారిచ్చే కొటేషన్‌ని మీరిచ్చే కొటేషన్‌ని చూసుకొని క్లియర్‌గా దీన్నైతే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపుగా వాళ్ళు చెప్పే రేట్ అయినా సరే చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్నైతే 100కు 100% ప్రిఫర్ చేయొచ్చు. మొత్తానికైతే ఈ ఫామ్ హౌస్ ఓనర్ వచ్చేసి క్లియర్‌గా చాలా వరకు కూడా ఈ ఫామ్ హౌస్‌ని తీసుకోవడమే కాకుండా చుట్టూ డెవలప్‌మెంట్ చేసుకోవడం గానీ, ప్రత్యేకమైనటువంటి నిర్మాణంలో కూడా తను కీలకంగా ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి ప్యాషన్ తోటి నిర్మాణం చేసుకున్నటువంటి ఈ ఫామ్ హౌస్ మాత్రం క్లియర్‌గా వాళ్ళైతే దాదాపుగా చేపలకు సంబంధించిన దానికి 50,00,000 వెచ్చించడం జరిగింది. ఇంకా కోళ్ళ షెడ్‌లకు సంబంధించిన దాంట్లో ఇయాల రేపు కోళ్ళ ఫారాలు పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అయిద్దనేది అందరికి కూడా తెలిసినటువంటి అంశం. 3 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉన్నదో ఒకవైపు నిమ్మ తోట, మరొక వైపు ఆధునిక పద్ధతులతోటి చేపలు పెంచేటటువంటి షెడ్ గాని, నిర్మాణం గాని, ఇంకా పురాతన పద్ధతులతో చేపలు పెంచే విధంగా కుంట నిర్మాణం చేసుకునేటటువంటిది గాని, ఇంకా నాటు కోళ్ళను పెంచుకునేటటువంటి ఫామ్ గాని, లేదంటే బాయిలర్ కోళ్ళను కూడా పెంచుకునేటటువంటి ఫెసిలిటీస్‌తో ఉన్నటువంటి అది ఇంకా గొర్రెలను, మేకలను పెంచుకోవడానికి, హంసలను అదేవిధంగా ఇతర పెట్స్‌ని కూడా పెంచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో ఉన్నటువంటి ఫామ్ హౌస్. డబుల్ బెడ్‌రూమ్
హాల్ కిచెన్ తోటి ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ కొటేషన్ వచ్చేసి 1,50,00,000 చెప్తా ఉన్నారు. ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రహదారికి 10 నిమిషాల వ్యవధిలో జర్నీకి సంబంధించింది. అదేవిధంగా హైదరాబాద్ టు ఖమ్మం హైవేకి కేవలం 3 నిమిషాల జర్నీకి సంబంధించిన దాంట్లో మోతెకు సమీపంలో ఉన్నది. ఇంకా ఏదైతే ఇది ఇటు కోదాడ ప్రాంత వాసులకి, ఇటు సూర్యాపేట ప్రాంత వాసులకు కూడా నియర్ బై ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాపర్టీ వచ్చేసి రూ. 1,50,00,000 ఓనర్ కొటేషన్ చెప్తా ఉన్నారు. అది కూర్చుంటే మాట్లాడొచ్చు. తగ్గించేటటువంటి పరిస్థితి కూడా ఉంటదని కూడా చెప్తా ఉన్నారు కొంతవరకు. ఏది ఏమైనప్పటికి కూడా ఈ ఫామ్ హౌస్ అయితే మీకు కావాలనుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇందులో అన్ని సదుపాయాలతోటి విద్యుత్ సదుపాయం సొంతంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉండడం గానీ, బోర్ సదుపాయం గానీ, అన్ని సదుపాయాలతోటి ఉన్నటువంటి ఫామ్ హౌస్ అయితే ఇక్కడ నిర్మితమైంది. ఆహ్, 3 ఎకరాల్లో నిర్మితమైనటువంటి ఈ ఫామ్ హౌస్‌లో గొర్రెలు పెంచుకోవడానికి, అదేవిధంగా పూల మొక్కలను గానీ, కూరగాయలు పెంచుతా ఉన్నటువంటిది, పశుగ్రాసాన్ని పెంచుతా ఉన్నారు. ఇంకా ఇతర పంటలు కూడా వేసుకోవడానికి కూడా కొంత ప్లేస్‌ని మాత్రం ప్రత్యేకంగా ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఈ ఫామ్ హౌస్‌లో అన్ని సదుపాయాలతోటి మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇటు పట్టణంలో ఉండేటోళ్ళకైనా, పల్లెల్లో ఉండేటటువంటి వాళ్ళకైనా, ఇంకా సాధారణ పట్టణాల్లో అంటే నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళైనా, ఇంకా చిన్న పట్టణాల్లో ఉండేటోళ్ళ వాళ్ళైనా అందరికీ కూడా అనువైనటువంటి ఫామ్ హౌస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని వెంటనే మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ పైన మాట్లాడి ఈ ఫామ్ హౌస్‌ని మీ సొంతం చేసుకోండి.